శైలజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీల కోసం చలో ఢిల్లీ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బిర్లా ఐలయ్య. ఉద్యమంలో పాల్గొని వార్తలు రాసిన వారిని ఉద్యమకారులుగా గుర్తించాలని డిమాండ్. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్. పేద మధ్యతరగతి ప్రజలకు సన్నబియ్యం పంపిణీ. యాదగిరిగుట్టలో సన్నబియ్యాన్ని పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాళ్లపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన వెంకటస్వామి గౌడ్. రేవంత్ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అన్న ఎంపీ అరవింద్. బీసీల కోసం చలో ఢిల్లీ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలకు మద్దతుగా చలో ఢిల్లీ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఈ ధర్నాలో పాల్గొన్నారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బిర్లా ఐలయ్య గారిని సంక్షిప్తంగా మాట్లాడవలసిందే కోరుతున్నాం. జై బీసీ, జై బీసీ. ఇంత పెద్ద ఎత్తున బీసీ గర్జనకు వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలల బీసీలకు పెద్దలు, బీసీల పక్షపాతి, బీసీలకు నేను అండ ఉన్నా. భారతదేశంలోనే తెలంగాణ రోడ్ మోడల్ గా ఇంత ధైర్య సాహసాలు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారతదేశంలో తెలంగాణ ఒక బీసీలకు వరంగా, బీసీలకు ఒక దేవుళ్ళకి ఉన్నటువంటి రేవంత్ అన్నను ఇవాళ నిజంగా కూడా భారతదేశంలో బీసీలంతా కూడా గర్వించదగ్గ విషయంగా ఇవాళ 42% కులగణన, 42% రిజర్వేషన్, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసెంబ్లీలో చట్టం చేసి ఇవాళ ఢిల్లీ పంపి ఢిల్లీలో కూడా పార్లమెంట్ లో బిల్లు చట్టం చేయాల్సిందిగా 9 షెడ్యూల్లో చేర్చాల్సిందిగా ఇంత పెద్ద ధర్నా చేస్తే కూడా ఇవాళ పార్లమెంట్ ఎంపీలు, మిగతా రాష్ట్ర ఎంపీలు కూడా ఇంత పెద్ద ఎత్తున బీసీలకు మద్దతు తెలపడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. భారతదేశంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిది. గతంలో ఎన్నో ప్రగల్భాలు పలికి నేను ఓబీసీని, నేను బీసీ ప్రధాని అంటాడు. మరి బీసీలకు ఆయన చేసే న్యాయం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీసీలకు అండ నిలవకపోతే తప్పకుండా వచ్చే ఎలక్షన్లలో బీసీలంతా కూడా ఏకమై మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కులగణన జరుగుతుంది. కాబట్టి ఏదైతే కులగణన విషయంలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు దేశంలోనే రోడ్ మోడల్ గా తయారైంది. కాబట్టి ఈ రోడ్ మోడల్ ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి. కాబట్టి మనకు బీసీలకు పెద్దగా, బీసీలకు ఒక అండగా గౌరవ ముఖ్యమంత్రి నిలిచింది. కాబట్టి ఇలా ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయగలిగినాం. తప్పకుండా పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ చేయాలి. 9 షెడ్యూల్లో పెట్టి తమిళనాడు రైతుగా, తమిళనాడులో ఉన్నటువంటి రిజర్వేషన్లు మన తరఫు అమలు చేయాల్సిందిగా పెద్దలకు మరొకసారి మా బీసీల పక్షాన 2 చేతులు చేర్చి నమస్కారం చేస్తున్నా. జై బీసీ, జై బీసీ. ఉద్యమంలో పాల్గొని వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలని డిమాండ్ చేసిన జర్నలిస్ట్ నాయకులు. సూర్యాపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా అధ్యక్షులు కోడి సైదులు ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు. ఏప్రిల్ 13వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ భైరాగి, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు వేముల యాదగిరి, ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి లింగన్న తదితరులు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ
జర్నలిస్టుల సమ్మేళనానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ జర్నలిస్టుల సమ్మేళనం నిర్వహించడానికి ప్రధాన కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు అన్ని వర్గాల ప్రజలతో పాటు కీలక పాత్ర పోషించినటువంటి జర్నలిస్టులు ఉన్నారు, అమరులైన జర్నలిస్టులు ఉన్నారు. ఎంతోమంది జర్నలిస్టులు ఆ ఉద్యమానికి వారి యొక్క వార్తలు అందించడం కానీ, అదేవిధంగా మరి ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సమాచారాన్ని అందించి కేంద్ర ప్రభుత్వానికి గల్లీ ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోయినటువంటి ప్రధాన పాత్రలో జర్నలిస్టులది కీలకమైనటువంటి పాత్ర అన్న సంగతి మరి ఈనాటి ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జర్నలిస్టులకు ఆనాడు మరి ప్రభుత్వాలు చెప్పినాయి, జర్నలిస్టులు ఎప్పుడైతే తెలంగాణ ఏర్పాటు అవుతుందో ఏర్పాటు కాగానే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఇంతవరకు ఏ జిల్లా కేంద్రంలో కూడా పక్కా జర్నలిస్టు భవనాలు లేవు. అదేవిధంగా మరి అక్రిడేషన్ కార్డులు కూడా అందరికీ రావట్లేదు, హెల్త్ కార్డులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. స్టార్టింగ్లో కొంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ప్రజెంట్ అవి చెల్లట్లేదు. ఇప్పుడు నూతనంగా హెల్త్ కార్డులు కావాలి, పోలీస్ భరోసా కార్డులు కావాలి, ఇంకా రైల్వే పాసులు కావాలి. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి జర్నలిస్టులకు. ఆ సమస్యలని పరిష్కరించాలని ఒక మరి గలం విప్పడానికి ఈ తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం మరి తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి ఒక 10-15 యూనియన్లు కలిసి ఈ యొక్క జర్నలిస్టు సమ్మేళనం ఏప్రిల్ 13వ తారీఖు రోజు హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం. దీనికి అసోసియేషన్లకు, యూనియన్లకు అతీతంగా అన్ని వర్గాల జర్నలిస్టులు అందరూ కూడా పాల్గొని మన సమస్యలు పరిష్కరించుకుందాం. మన సమస్యలు ఏవైతే ఉన్నాయో, మనం ఏం కావాలని ప్రభుత్వం నుండి మనకి ఏం కావాలని కోరుకుంటున్నామో ఆ సమస్యలు పరిష్కరించుకునేందుకు వేదికగా తయారైనటువంటి జర్నలిస్టు సమ్మేళన కార్యక్రమానికి అందరం కూడా ఆ రోజు ఏప్రిల్ 13వ తారీఖు నాడు హైదరాబాద్లో పాల్గొని జయప్రదం చేసి మన గళాన్ని మనం వినిపించాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. తెలంగాణ రాష్ట్రంలో రానున్న మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని ప్రొఫెసర్ గాలి వినోద్ విజ్ఞప్తి చేశారు. రానున్న మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ జాక్ చైర్మన్ గాలి వినోద్ విజ్ఞప్తి చేశారు. తార్నాకలోని కార్యాలయంలో బహుజన విద్యార్థి సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ జనాభా తమాషా ప్రకారం మాదిగలకు 2 మంత్రి పదవులు కేటాయించాలన్నారు. 5% ఉన్న రెడ్లకు మళ్లీ మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటున్నారని, అదేవిధంగా 2 మంత్రి పదవులు ఉన్న మాలలకు మరో మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారన్నారు. మాదిగలు కాంగ్రెస్ గెలుపుకు ఎంతో కృషి చేశారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాదిగలకు 2 మంత్రి పదవులు కేటాయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన విద్యార్థి సంఘం నాయకులు వేల్పుల సంజయ్, మాదిగ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. మాదిగలకు సముచిత స్థానం కల్పించాలని గత కొద్ది రోజులుగా ఉస్మానియా వేదికగా విద్యార్థి సంఘాలతో పాటు టీజాక్ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ కూడా మాతో పాటు మద్దతునిస్తూ ఈ పోరాటంలో ముందుండి నడిపిస్తున్నందుకు సార్కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులు మాదిగ కులం. మాదిగ కమ్యూనిటీ లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదు. ఎందుకు అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాల వల్ల నష్టపోయిన కమ్యూనిటీ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం మాదిగ కమ్యూనిటీ. కాబట్టి దాని మీద కోపంతోనే ఇవాళ కాంగ్రెస్ని గెలిపించాల్సి వచ్చింది. మీరు ఈ అవకాశాన్ని, ఈ కమ్యూనిటీని కాపాడాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిది అనేది ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా ఈ కమ్యూనిటీకి మీరు వెన్నుదన్నుగా నిలబడాలి. మీరు ఒక మాట చెప్తున్నారు, నేనే పెద్ద మాదిగా అంటున్నారు. సార్, మీరు పెద్ద మాదిగా అనేదానికంటే ముందు ఈ మాదిగ కులంలో ఉన్నటువంటి బిడ్డలను, మంచి మేధావులు ఉన్నారు మా కమ్యూనిటీలో, మంచి మేధావులు ఉన్నారు మా ఎమ్మెల్యేలు, డాక్టర్స్ ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళను మీరు కనీసం 2 మీరు మంత్రులు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని ఈ సందర్భంగా మేము మీకు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా రేపు మీరు కనుక దీన్ని విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే నష్టానికి కూడా బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. ఎందుకు అనంటే ఈ రాష్ట్రంలోనే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి మాదిగ కమ్యూనిటీ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో
డెఫినెట్లీగా మీ మీద ప్రతీకార చర్యలకు కూడా మేము వెనకాడదు. ఈ కమ్యూనిటీ అనేది ఖచ్చితంగా మీరు గుర్తించాల్సిన బాధ్యత మీదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ వివేక్ వెంకటస్వామి అంటే ముగ్గురు వస్తున్నారు. మరి 42 లక్షల మంది జనాభా కలిగిన మాదిగలకి ఒక ఉపకులానికి సంబంధించి ఒక మంత్రి మాత్రమే ఉన్నాడు. మరి ఒరిజినల్గా మాదిగలకు ఒక అవకాశం కేటాయించాలి. కాబట్టి 2 మంత్రి పదవులు మాదిగలకి ఇవ్వాలి. మా జనాభా దామాష పద్ధతిలో మీరు 5% ఉన్న రెడ్లకు ఇప్పటికే సఫిషియెంట్గా ఉన్నారు రెడ్లంతా. మళ్ళీ తిరిగి రెడ్లకి కూడా మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సఫిషియెంట్గా మాలలు ఉన్నారు. మాల స్పీకర్ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉపకులం నుండి. అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఒక మాల వివేక వెంకటస్వామికి ఇస్తా అంటున్నారు. మరి మాదిగల పరిస్థితి ఏంటి? 30 ఏళ్ళ పోరాటం, మా పరిస్థితి ఏంటి? 2 ఎంపీలు మాకు ఇవ్వలేదు మీరు. కాంగ్రెస్ వాళ్ళు 2 ఎంపీ పదవులు ఇవ్వలే. 4 ఎమ్మెల్యే పదవులు కూడా లాస్ అయినాం మేము. 4 ఎమ్మెల్యే పదవులు కోల్పోయినాం. గతంలో బీఆర్ఎస్లో 10 ఉంటే ఇప్పుడు 6కే పడిపోయినాం. ఇప్పుడు ఓన్లీ 6గురే మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి బీఆర్ఎస్ఏ న్యాయమా మీకంటే? అప్పుడు బీఆర్ఎస్ 2 ఎంపీలు ఇచ్చింది, ప్లస్ ఆ 10 ఎమ్మెల్యేలు ఇచ్చింది, డిప్యూటీ సీఎం ఇచ్చింది కొంతకాలం పైన. మరి బీఆర్ఎస్ పరిపాలనే బెటరా మాదిగలకు? మరి రేవంత్ రెడ్డి మేము వర్గీకరణ చేసామని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన మాదిగలు సమరపడేది ఏమి ఉండదు. పేపర్లు మాకు పదవులు మా సోదరులకు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాలకి ఇవ్వండి ఒక పదవి, మాకు అభ్యంతరం ఏం లేదు. మాలకి ఇస్తే మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ 2 మంత్రి పదవులు మాదిగలకు ఇచ్చిన తర్వాత మాలకి ఇవ్వండి. 2 మంత్రి పదవులు మా జనాభా దామాష పద్ధతిలో ఇంకా తక్కువనే 3 రావాలి, కానీ 2 అడుగుతున్నాం. మాదిగలకు 2 పదవులు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. ఇక మేము వివేక్ వెంకటస్వామికి ఇవ్వండి ఒకటి, రెడ్లకు ఇచ్చుకోండి, ఇంకా మిగిలితే ఎవరికైనా ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాదిగలు ఓట్లేస్తేనే అధికారం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి కారణం మీరు చెప్తున్నాను. వరంగల్లో కడియం కావ్య ఎంపీగా గెలిచింది. వాళ్ళ జనాభా ఎంత? వాళ్ళ బైండ్ల జనాభా ఎంత? వేలల్లో లేరు. కానీ అదే వరంగల్ పార్లమెంటులో దగ్గర పేద మధ్యతరగతి ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఒక వరంగా మారిందని, దీనిని కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలన్న రేషన్ డీలర్లు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం ద్వారా రేషన్ డీలర్ షాపుల వద్ద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అల్వాల్ సర్కిల్, బాలానగర్ సర్కిల్లో గల ఇందిరానగర్ వద్ద జి పరంజ్యోతి రేషన్ డీలర్, భవానీనగర్ వద్ద వి సాయిలు రేషన్ డీలర్, మల్లన్నగుడి వద్ద లక్ష్మీ నరసింహారావు రేషన్ డీలర్, హస్మత్పేట్ వద్ద వెంకట దుర్గారావు రేషన్ డీలర్, హనుమాన్ నగర్ వద్ద హస్మతాపేట్ వద్ద శేఖర్ డీలర్, బస్తీ హస్మతాపేట్ వద్ద గౌడ్ డీలర్ ఈ యొక్క కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రేషన్ కార్డు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పలువురు రేషన్ డీలర్లు విజ్ఞప్తి చేశారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. సన్నబియ్యం పథకం పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
రానున్న మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ జాక్ చైర్మన్ గాలి వినోద్ విజ్ఞప్తి చేశారు. తార్నాకలోని కార్యాలయంలో బహుజన విద్యార్థి సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ జనాభా తమాషా ప్రకారం మాదిగలకు 2 మంత్రి పదవులు కేటాయించాలన్నారు. 5% ఉన్న రెడ్లకు మళ్లీ మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటున్నారని, అదేవిధంగా 2 మంత్రి పదవులు ఉన్న మాలలకు మరో మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారన్నారు. మాదిగలు కాంగ్రెస్ గెలుపుకు ఎంతో కృషి చేశారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాదిగలకు 2 మంత్రి పదవులు కేటాయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన విద్యార్థి సంఘం నాయకులు వేల్పుల సంజయ్, మాదిగ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. మాదిగలకు సముచిత స్థానం కల్పించాలని గత కొద్ది రోజులుగా ఉస్మానియా వేదికగా విద్యార్థి సంఘాలతో పాటు టీజాక్ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ కూడా మాతో పాటు మద్దతునిస్తూ ఈ పోరాటంలో ముందుండి నడిపిస్తున్నందుకు సార్కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులు మాదిగ కులం. మాదిగ కమ్యూనిటీ లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదు. ఎందుకు అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాల వల్ల నష్టపోయిన కమ్యూనిటీ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం మాదిగ కమ్యూనిటీ. కాబట్టి దాని మీద కోపంతోనే ఇవాళ కాంగ్రెస్ని గెలిపించాల్సి వచ్చింది. మీరు ఈ అవకాశాన్ని, ఈ కమ్యూనిటీని కాపాడాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిది అనేది ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా ఈ కమ్యూనిటీకి మీరు వెన్నుదన్నుగా నిలబడాలి. మీరు ఒక మాట చెప్తున్నారు, నేనే పెద్ద మాదిగా అంటున్నారు. సార్, మీరు పెద్ద మాదిగా అనేదానికంటే ముందు ఈ మాదిగ కులంలో ఉన్నటువంటి బిడ్డలను, మంచి మేధావులు ఉన్నారు మా కమ్యూనిటీలో, మంచి మేధావులు ఉన్నారు మా ఎమ్మెల్యేలు, డాక్టర్స్ ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళను మీరు కనీసం 2 మీరు మంత్రులు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని ఈ సందర్భంగా మేము మీకు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా రేపు మీరు కనుక దీన్ని విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే నష్టానికి కూడా బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. ఎందుకు అనంటే ఈ రాష్ట్రంలోనే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి మాదిగ కమ్యూనిటీ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో డెఫినెట్లీగా మీ మీద ప్రతీకార చర్యలకు కూడా మేము వెనకాడదు. ఈ కమ్యూనిటీ అనేది ఖచ్చితంగా మీరు గుర్తించాల్సిన బాధ్యత మీదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ వివేక్ వెంకటస్వామి అంటే 3 వస్తున్నారు. మరి 42 లక్షల మంది జనాభా కలిగిన మాదిగలకి ఒక ఉపకులానికి సంబంధించి ఒక మంత్రి మాత్రమే ఉన్నాడు. మరి ఒరిజినల్గా మాదిగలకు ఒక అవకాశం కేటాయించాలి. కాబట్టి 2 మంత్రి పదవులు మాదిగలకి ఇవ్వాలి. మా జనాభా దామాషా పద్ధతిలో మీరు 5% ఉన్న రెడ్లకు ఇప్పటికే సఫిషియెంట్గా ఉన్నారు రెడ్లంతా. మళ్ళీ తిరిగి రెడ్లకి కూడా మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సఫిషియెంట్గా మాలలు ఉన్నారు. మాల స్పీకర్ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉపకులం నుండి. అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఒక మాల వివేక వెంకటస్వామికి ఇస్తా అంటున్నారు. మరి మాదిగల పరిస్థితి ఏంటి? 30 ఏళ్ళ పోరాటం, మా పరిస్థితి ఏంటి? 2 ఎంపీలు మాకు ఇవ్వలేదు మీరు. కాంగ్రెస్ వాళ్ళు 2 ఎంపీ పదవులు ఇవ్వలే. 4 ఎమ్మెల్యే పదవులు కూడా లాస్ అయినాం మేము. 4 ఎమ్మెల్యే పదవులు కోల్పోయినాం. గతంలో బీఆర్ఎస్లో 10 ఉంటే ఇప్పుడు 6కే పడిపోయినాం. ఇప్పుడు ఓన్లీ 6 మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి బీఆర్ఎస్ఏ న్యాయమా మీకంటే? అప్పుడు బీఆర్ఎస్ 2 ఎంపీలు ఇచ్చింది, ప్లస్ ఆ 10 ఎమ్మెల్యేలు ఇచ్చింది, డిప్యూటీ సీఎం ఇచ్చింది కొంతకాలం పైన. మరి బీఆర్ఎస్ పరిపాలనే బెటరా మాదిగలకు? మరి రేవంత్ రెడ్డి మేము వర్గీకరణ చేసామని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన మాదిగలు సమరపడేది ఏమి ఉండదు. పేపర్లు మాకు పదవులు మా సోదరులకి ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాలకి ఇవ్వండి ఒక పదవి, మాకు అభ్యంతరం ఏం లేదు. మాలకి ఇస్తే మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ 2 మంత్రి పదవులు మాదిగలకి ఇచ్చిన తర్వాత మాలకి ఇవ్వండి. 2 మంత్రి పదవులు మా జనాభా దామాష పద్ధతిలో ఇంకా తక్కువనే 3 రావాలి, కానీ 2 అడుగుతున్నాం మేము. మాదిగలకు 2 పదవులు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. ఇక మేము వివేక్ వెంకటస్వామికి ఇవ్వండి ఒకటి, రెడ్లకు ఇచ్చుకోండి, ఇంకా మిగిలితే ఎవరికైనా ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాదిగలు
ఓట్లేస్తేనే అధికారం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి కారణం మీరు చెప్తున్నాను. వరంగల్లో కడియం కావ్య ఎంపీగా గెలిచింది. వాళ్ళ జనాభా ఎంత? వాళ్ళ బయట జనాభా ఎంత? వేలల్లో లేరు. కానీ అదే వరంగల్ పార్లమెంటులో దగ్గర 6 లక్షల మాదిగ ఓట్లు ఉన్నాయి. పార్లమెంట్లో 6 లక్షల ఓట్లు ఓన్లీ మాదిగలే ఉన్నాయి. వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో నాగరాజు మాల గెలిచాడు. వాళ్ళ ఓట్లు 7,000 ఉన్నాయి. కానీ అక్కడ మాదిగల ఓట్లు 70,000 ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు లేకపోతే గెలిచిరా మీరు? అధికారం వచ్చిందా మీకు? మరి అధికారం ఇచ్చిన మాకు, ఇంత జనాభా ఉన్న మాకు, మరి మందకృష్ణ ఆరోపిస్తున్నట్లు అది ఓన్లీ మాలలకే కాంగ్రెస్ పార్టీ అంటే మాలల పార్టీ అనేటట్టుగా మీరు వివరిస్తే, మరి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలా మరి మాదిగలు తిరుగుబాటు చేయరా? మాదిగల ఓట్లు వద్దా మీకు లోకల్ బాడీ ఎన్నికల్లా? మాదిగల ఓట్లు వద్దా రానున్న ఎన్నికల్లా? మీరు వద్దంటే చెప్పండి, మాదిగలు చూసుకునే దారి మాదిగలు చూసుకుంటాం. లేదు మాదిగలకు అవకాశం ఇస్తామనండి, గ్యారంటీగా మిమ్మల్ని స్వాగతిస్తుంది. కాబట్టి ఇవాళ 2 మాదిగలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వము. నటరాజ ఆమె మేడం పేరు మీనాక్షి నటరాజన్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, బహిరంగ విజ్ఞప్తి. మీరు వచ్చిన తర్వాత అమ్మగారు కొంచెం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక బీసీ మహిళకి ఇచ్చారు, ఇంకొక బీసీకి ఒక అవకాశం ఇచ్చారు, ఒక ఎస్సీ మాలకు ఇచ్చారు. వాళ్ళ అల్ల కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధ్యక్ష దయాకర్ మాలకు ఇచ్చారు. మీరు మళ్ళీ మంత్రివర్గంలో కూడా మాలకు ఇస్తారే అంటే ఏందన్నట్టు మీరు? అంటే మాలలో పట్టే కాంగ్రెస్ మాదిగలకు అవకాశం లేదా కాంగ్రెస్లో? మీనాక్షి నటరాజన్ గారు మీరు వచ్చిన తర్వాత కొంత సామాజిక న్యాయానికి అడుగులు పడ్డాయి మన ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులలో. మరి మాదిగల పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి. దయచేసి మీరు రాహుల్ గాంధీ గారిని ఒప్పించాలి. మీరు రేపు రానున్న రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా మాదిగల ఓట్లు, చమార్స్ ఓట్లు మాత్రమే కీలకం. అది మీకు తెలుసు. ఉత్తర భారతదేశంలో మీరు చవి చూసారు. మీరు అధికారం కోల్పోవడానికి ఉత్తర భారతదేశంలో చమార్లు దూరమైన మీకు బీజేపీ దగ్గరైంది కాబట్టి అక్కడ అధికారం బీజేపీకి వచ్చింది. ఇక్కడ వాళ్ళ మేము మీకు దగ్గరైనాం కాబట్టి అధికారం మీకు వచ్చింది. మేము దూరం అయితే మళ్ళీ అధికారం కోల్పోతారు మీరు, గ్యారంటీ చెప్తున్నా నేను. కాబట్టి మా డిమాండ్ ఒకటే, మా కమ్యూనిటీ మేధావిగా మా కమ్యూనిటీలో మేము ఫస్ట్ మా కమ్యూనిటీ గురించి మేము ఆలోచించాలి. కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిటీ పక్షాన మా స్కాలర్స్ని మేధావులుగా మేము ఒక్కటే కోరుకుంటున్నాము, మా కమ్యూనిటీకి 2 మా జనాభా ఆవశ్యం కంటే ఇంకొకటి తక్కువనే అడుగుతున్నాం, కానీ మేము 2 మంత్రి పదవులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు తాళ్లపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన పాతూరి వెంకటస్వామి గౌడ్. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బూంపల్లి మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ తాళ్లపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మిఠాయిలు పంచుకొని ఒక పండుగ వాతావరణంలో ప్రజల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలో పేదలకు సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. రేషన్ షాప్ డీలర్లు వినియోగదారులకు ఎక్కువ సమయం కేటాయించి వారికి సహకరించాలని కోరారు. గతంలో కేసీఆర్ సర్కార్ సన్నవడ్లను పండించమని రైతులకు చెప్పి రైతులను ఆగం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పి రైతుల చేత ఎప్పుడూ లేనంత సన్నరకం వడ్లను పండింపచేసి బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. మన ప్రాంతంలో పండించిన సన్నవడ్లను మన ప్రాంతంలోని పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పాతూరి శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్ వేలుపుల యాదగిరి ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేలుపుల బాలమల్లు, పొట్టేల బాబు తదితరులు పాల్గొన్నారు. తాళ్లపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మిఠాయిలు పంచుకొని ప్రజల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఈరోజు దేశంలో సన్నబియ్యం ఇస్తున్న చరిత్ర తెలంగాణ ప్రజాప్రభుత్వానికి దక్కుతున్నది. గతంలో కేసీఆర్ గారు
రైతులకు సన్నవడ్లు పండించమని చెప్పేసి ఆగం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సన్నవడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసి చెప్పిన తర్వాత రైతులు తెలంగాణ చరిత్రలో ఎక్కువ దిగుబడి సన్నవడ్లను పండించడం సంతోషకరమైన విషయం. దీనికి రైతులు సహకరించినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇవాళ రైతులు సన్నవడ్లు పండించడం వలన మన సన్నవడ్లను మన ప్రాంత ప్రజలకు, పేద ప్రజలకు ఇచ్చే సువర్ణ అవకాశం కలిగింది. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. పేద ప్రజల గురించి రేవంత్ అన్న సర్కార్ అహర్నిశలు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాకా దొడ్డు బియ్యం ఇచ్చిర్రు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుర్రు. మాకు సంతోషంగా ఉన్నది. సన్న బియ్యం ఇచ్చినందుకు సంతోషం మాకైతే కాంగ్రెస్ పార్టీకి సంతోషం. హెచ్సియు భూముల అమ్మకాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రిని ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడూ భూములు అమ్మాలి, కమిషన్లు మింగాలని ఉంటుందన్నారు. కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై సీఎం కు లేకపోయానని ఎద్దేవా చేశారు. హెచ్సియు భూముల జోలికి రావద్దని, యూనివర్సిటీ భూములు అమ్మనివ్వమని, కొననివ్వమని ఎంపీ చెప్పారు. సీఎం కు రియల్ ఎస్టేట్ తప్ప ఏది చేతకాదని, అడ్మినిస్ట్రేషన్ పై, నాలెడ్జ్ పై కనీస అవగాహన కూడా లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటలతో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ విలేకరులతో మాట్లాడారు. రేవంత్ జేసీబీలు ఓల్డ్ సిటీలో నడవవు, కానీ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద నడపడానికి మాత్రం సిద్ధమయ్యాయా అని సీఎం రేవంత్ ను ఎంపీ ప్రశ్నించారు. హెచ్సియు భూములను విక్రయించడం ద్వారా వచ్చే 40,000 కోట్లలో నిజంగా రాహుల్ గాంధీకి కమిషన్ లేకపోతే వెంటనే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలని ఎంపీ రాహుల్ గాంధీకి సూచించారు. 2,500 ఎకరాలలో సుమారు 700 పక్షులు ఉన్నాయన్నారు. జేసీబీలతో చెట్లను తొలగించే క్రమంలో జింకలు, నెమళ్లు మృత్యువాత పడుతున్నాయని వాపోయారు. జంతువుల, పక్షుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. అదేవిధంగా 2,500 ఎకరాల్లో యూనివర్సిటీ భూమి నోటిఫై చేసి శాశ్వత బౌండరీ నిర్మించాలని డిమాండ్ చేశారు. హెచ్సియు భూముల జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈయనకి నాలెడ్జ్ సున్నా. ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగా ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే, ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమను. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు? హెచ్సియు స్టూడెంట్స్కి ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.